అందరూ వచ్చినట్టేనా వదినా? నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికి? షాపింగ్కి. నాది అయిపోయింది. ఎప్పుడు? ఇందాకే ఆన్లైన్లో షాపింగ్ చేశా. 5 నిమిషాలు పట్టింది. తాళైనా మండపానికి వచ్చి కడతారా? అది కూడా ఆన్లైనేనా? ఏయ్ పదండి అమ్మా. అదేంటి అంకుల్ రావట్లేదా? అంకుల్ ఓనర్కి ఫోన్ చేశాడు, మనకేం కావాలో తీసుకోమన్నాడు. అంకుల్ మీకు చెప్పేంత పెద్దోడిని గాను ఏం కావాలో తెచ్చుకుంటే బాగానే ఉంటుంది అంకుల్. కానీ దగ్గరుండి మీ చేతులతో కొనిస్తే తనకు గుర్తుండిపోద్ది. పెళ్ళాక మీరు చేసేది ఏముంటుంది అంకుల్? దీపావళికో సంక్రాంతికో ఇంటికి వచ్చినప్పుడు కూతుర్ని బాగున్నామా అని అడుగుతారు, అల్లుడిని బాగా చూసుకోవాలనుకుంటారు. అంతే. శైలుకి చివరిగా మీ చేతులతో చేయగలిగింది పెళ్ళి ఒకటే అంకుల్. కార్లో ప్లేస్ ఉంది అంకుల్. హరి ఎక్కడ? ఈ చీర చూడండి. ఇదిగో బాబు సార్, అన్ని రకాలు చూపించండి. ఓకే సార్. ఇంకొంచెం బ్రైట్ కలర్స్ ఉంటాయి చూడండి. ఏమండి రెడ్ లో ఏం లేవా? ఉన్నాయండి, ఇది చూడండి మేడం. అది పింక్ బాగుంటుంది. పింక్. శైలు కలర్కి ఇది బాగా నప్పుతుంది కదా వదినా? వా, నీ సెలక్షన్ సూపర్ బావా. మా అక్కకి ఎదిరిపోద్ది. అర్జెంట్ కొనేసి ఇది కాడేది. ఆగు. ఎందుకు? నువ్వు తీసుకెళ్ళి మా చెల్లికి ఇవ్వడాక. పెళ్ళేదాకా స్వేచ్ఛకి నెయిల్ పాలిష్ కూడా కొన్నాను. బాగా డెవలప్ అయిపోయావు. దా, చాలా బాగుంది వదినా. ఇదొకటి, ఇది కూడా తీసుకుందాం. బాగుంది. ఇవన్నీ ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. బాబా ఒక నిమిషం. శైలు నీకు ఇవి నచ్చినాయా? బాగున్నాయిగా. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? బాగుంటాం వేరు, నచ్చటం వేరు అంటే. బాగుంటే చూసి వెళ్ళిపోతాం, నచ్చితేనే కావాలనుకుంటాం. శైలు నచ్చినాయా? ఓ మాట చెప్పొచ్చు కదరా. చెప్పలేనప్పుడు ఒక మాట మీరే అడగచ్చు కదా ఆంటీ. ఏంటి బాబు అలా చూస్తున్నావు? పెళ్లి కూతురికి నచ్చలేదంట. ఇప్పుడు అప్పుడే అవుతుంది. తీ తీ తీ. ఓకే సార్. అదే బాగున్నట్టుంది. నీకు నచ్చింది తీసుకో. ఓకే అంటే జరిగే పెళ్ళి 2 అక్షరాలు. పెళ్ళి 2. I'll talk to కీర్తి. ఎందుకు? నేను చెప్తాను. చెల్లెమ్మా, బస్సు రాకపోతే ఆటోలో వెళ్ళొచ్చమ్మా. ఆటో రాకపోతే లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చమ్మా. కానీ ఒకడిని లవ్ చేసి ఇంకొకడిని పెళ్లి చేసుకొని వాడింటికి మాత్రం వెళ్ళకూడదమ్మా. నేను గనక ఆడదానిగా పుట్టుంటే హరిని 10 సార్లు పెళ్లి చేసుకునేవాణ్ణమ్మా. నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? ఈ అన్నయ్య కోసం. ఏం చెప్పాలనుకుంటున్నావో నీకే తెలియట్లేదు. కనీసం ఎవరితో చెప్తున్నావో క్లారిటీ ఉండాలిగా. నేనున్నాం కాబట్టి సరిపోయింది. అదే నా ప్లేస్లో తనందో అనుకో,
ఉన్న ప్రేమ కాస్త దుబ్బి రేపే అండి పెళ్లి చేసుకునేది. గురు ఫుల్ నైట్ కష్టపడి రాశాను గురు. ఆయన 10 సార్లు పెళ్లి చేసుకోవడం ఏంట్రా దరిద్రుడా. అవునండి, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరందరూ కలిసిపోయి చేరా? అయ్యయ్యో, అలాంటి చెడ్డ అలవాట్లు మా ఇంట్లో లేవండి. ఆ, కలిసి ఉంటాం అంటే ఒకే ఇంట్లో ఉంటాం కాదు కదా ఆంటీ. తాతగారి పైన ఏంటి తాతగారు, అందరూ కింద ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ? తేడా ఏముంది, అందరిలో ఉన్న ఒక్కడేగా. మందేస్తావా? ఎవరిని పట్టుకుని ఏమడుతున్నారు తాతగారు? అలాంటి నడగక్కర్లేదు, జస్ట్ మనసులో అనుకుంటే చాలు. Cheers. Cheers. అవును తాతగారు, మీరు అంకులు ఆడి మాట ఎతకయ్యా. ఏమనుకుంటున్నాడు? ఇంటికి వచ్చినప్పుడేమో పలకరించలేదు, పక్కనే ఉన్న కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు నేను రావడం ఎందుకు? మొదటి నుంచి ఇంతే మొండోడు. ఎవణ్ణి పడితే ఆడిని నమ్మటం. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని అన్నిట్లో నష్టమే. ఊళ్ళో అందరూ ఒక్కో మాట అంటుంటే తల కొట్టేసినట్టుండేది. అప్పటిదాకా ఆడి కొడుకేగా, ఏదోలా బతికేస్తాళ్లే అనుకున్నాను. కూతురు పుట్టింది. నాన్నా, అన్నయ్యకి పాపంట కదా? ఎవరైతే ఆడికే ఉందిలేమ్మా. ఇప్పటిదాకా 3 మోస్తున్నాను, ఇక నుంచి 4 మోయాలి, అంతే తేడా. కంటే తండ్రి అయిపోతాడా? ఏం పాపం చేసిందో ఈడి కూతురుగా పుట్టింది. అన్నయ్య, నాన్యతో కోపంలో అన్నమాట. ఇదే మాట రేపు నా పిల్లలకి ఊహ తెలిసాకంటే తండ్రంటే కంటవే కాదు, వాళ్ళని పెంచడం కూడా నాకు తెలియాలి కదమ్మా. ఆ క్షణం ఇంట్లోంచి బయటికెళ్ళినవాడు పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం కుటుంబానికి దూరమై, వాళ్ళ ప్రేమకు దూరమై, కష్టాలన్నీ భరించి తండ్రంటే కనడం కాదు, తండ్రంటే ఆడు అనిపించుకున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నన్ను కనీసం వాడు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను పోయేలోపు నాతో వాడు ఒక్కసారైనా మాట్లాడితే చాలయ్యా. అసలు ఆయన ఎందుకు మాట్లాడాలి తాతగారు? ముందు మీరే వెళ్ళి మాట్లాడచ్చుగా. ఇంకా ఆలోచిస్తారండి తాతగారు? మందులో ఉన్నారు, మంచి ఫ్లోలో ఉన్నారు, ముందు కిందకెళ్ళని చెప్తాను, అంతా సెట్ అయిపోద్ది. రేయ్ సీను, ఆగు. నిన్నే అటెటో చూస్తావేంట్రా? నన్ను చూడు. నేను ఆ మాట అంటే ఎప్పట్లాగే తిరిగి నువ్వు ఓ మాట అంటావు అనుకున్నాను, అంతేగాని నాతో మాట్లాడడం మానేస్తావనుకోలేదు. క్షమించమని అడిగితే చాలా, లేకపోతే నీ కాళ్ళ మీద పడాలా? నల్ల ఏంటి బావా, మాకుతానా? ఏంటిది నవ్వే? చాలా రోజుల తర్వాత. నీ పెళ్ళి ఇంకేం చేసినా జరగదు, నా పెళ్ళి ఏమీ చేయకపోయినా జరిగిపోద్ది. ఎలా? మా చెల్లి పెళ్ళి అవ్వగానే మంచి మూడు చూసి నీ చెల్లి గురించి మా ఇంట్లో చెప్పేస్తా, అప్పుడు నీకుంటుంది. అప్పుడు దాకా ఎందుకు బావ వెయిట్ చేయడం? మంచి మూడ్లో ఉన్నారు అందరూ, దా చెప్పదా. అర్థమైందా? ఏం మాత్రం తేడా వచ్చినా నీకు ఇదే లాస్ట్. నన్ను నమ్మండి గురూజీ. అంకుల్, ఆంటీ, అశోక్ మీకు విషయం చెప్పాలంట, చెప్పారా? ఏంటో చెప్పరా నాన్న. అది యాదవ ఇంట్లో వాళ్ళు చెప్పడానికి మొహటం ఏంట్రా? సరేట్రా అంకుల్, ఓ వారంలో శైలు పెళ్ళికి పిలిచిన వాళ్ళందరూ వస్తారు, భోజనం చేస్తారు, అక్షింతలేసి వెళ్తారు, ఓ పూటలో మర్చిపోతారు.
ఇంతటి దానికి ఎక్కడ దాకా వచ్చి పెళ్లి చేయడం ఎందుకు అని ఇటు ఫీల్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది అంకుల్, ఈ పెళ్లితో చాలా కాలం తర్వాత మీరు తాతగారు కలిసినట్టే మీకు దూరమైన వాళ్ళందరూ కూడా కలిసేలా చేద్దాం అని చెప్పాడు. ఎలా? తాతగారు ఈ మధ్య సిటీల్లో పెళ్లి కొంచెం అటు ఇటుగా చేసిన సంగీత్ మాత్రం ఎరగదీస్తున్నా. సో ఈ పెళ్లి సంగీత్తోనే స్టార్ట్ చేద్దాం అని మనాడు ఐడియా కూడా ఇచ్చాడు. నీకు ఓకే అయితే మా ఫ్యామిలీ కూడా వస్తుంది. ఎరా అవును